బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టి హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించారని, కేసీఆర్, హరీష్ లు కలిసి మెదక్ నియోజకవర్గంలో బీజేపీ విజయాన్ని సాధించారని, బలహీన అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ నేతల గెలుపుకు కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39.5%తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 41%కి పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే కీలక హామీలను అమలు చేయటం వల్ల దీనికి కారణమని రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన 37.5% నుండి 16.5%కి పడిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, ఆయన కూడా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. మోదీ హామీకి వారంటీ లేదు. ప్రజలు మోదీని తీర్పునిచ్చి తిరస్కరించారు. ఆయన మళ్లీ ప్రధాని పదవిని చేపట్టకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.